చేపల వ్యాపారం. గత సంవత్సరం వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల పక్షులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నేల మీద కట్టుకున్న వాళ్ళ ఇళ్లన్నీ మునిగిపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెట్ల మీద తలదాచుకున్నారు. ఆ భయంకరమైన అనుభవం వాళ్ళకి ఒక మంచి పాఠం నేర్పింది. ఆ సంవత్సరం వర్షాకాలం మొదలయ్యే ముందుగానే పక్షులన్నీ కలిసి ఒక నిర్ణయానికొచ్చాయి. ఎవరూ నేల మీద ఇల్లు కట్టుకోకూడదని, అందరూ అడవిలో ఉన్న పెద్ద పెద్ద చెట్ల కొమ్మల మీద చిన్న చిన్న గూళ్ళు లేదా ఇల్లులు కట్టుకోవాలని తీర్మానించుకున్నారు. అనుకున్నట్లుగానే తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద, లూసిపావురం మరియు మన చిచ్చుకాకి అందరూ చెట్ల మీద అందమైన ఇల్లులు కట్టుకొని వర్షాల కోసం సిద్ధంగా ఉంటారు. వాళ్ళనుకున్నట్లే కొద్ది రోజుల్లోనే ఆకాశం నల్లబడి కుండపోత వర్షం ప్రారంభమవుతుంది. ఎడతెరపి లేకుండా 3 రోజులు వర్షం పడడంతో మళ్లీ ఊరిలోకి, అడవిలోకి వరద నీళ్లు వచ్చేస్తాయి. కింది ప్రాంతమంతా సముద్రంలా మారిపోతుంది. కానీ ఈసారి పక్షులన్నీ చాలా సంతోషంగా తమ చెట్టు ఇళ్లలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. అబ్బా, దేవుడి దయ వల్ల ఈసారి మనం భలే తప్పించుకున్నాం చోటు. కింద చూడు, వాన నీళ్లు ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నాయో. మనం కానీ కింద ఉండుంటేనా ఈ పాటికి మన ఇళ్ళన్నీ కొట్టుకుపోయి ఉండేవి. అవును తుని, మన ఐడియా అద్భుతంగా పనిచేసింది. ఈ చెట్ల కొమ్మల మీద మన ఇల్లులు చాలా సురక్షితంగా ఉన్నాయి. కింద వరద ప్రవహిస్తున్నా మనకి పైన వాన చినుకు కూడా పడట్లేదు. పిల్లలు కూడా హాయిగా ఎలాంటి భయం లేకుండా ఆడుకుంటున్నారు. మహిగ్రద్ద పక్క చెట్టు మీద నుండి అరుస్తూ, తుని, చోటు, అందరూ సేఫ్గా ఉన్నారా? నాకైతే కింద ఆ వరదను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మనం ముందు జాగ్రత్త పడడం వల్లే మన ప్రాణాలు, మన ఆస్తులు దక్కాయి. గత సంవత్సరంలాగా ఈసారి ఏడుస్తూ చెట్ల మీద కూర్చోవలసిన అవసరం రాలేదు. నిజమే మహిగారు, మన ఇల్లు ఎంత వెచ్చగా ఉన్నాయో చూసారా? కానీ ఈ వర్షం చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు. మనకి రేషన్ సరిపోతుందో లేదోనని చిన్న టెన్షన్గా ఉంది. ఇలా పక్షులన్నీ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా అటువైపు ఇంకో చెట్టు మీదున్న చిచ్చుకాకి మాత్రం తన బుర్రను ఇంకోలా వాడుతూ ఉంటుంది. చిచ్చుకాకి ఇల్లున్న చెట్టు కింద వరద నీళ్లు చాలా నిండిపోయి ఉంటాయి. ఆ నీళ్ళలో చాలా పెద్ద పెద్ద చేపలు ఎగురుతూ ఈత కొడుతూ ఆమెకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ చేపలను చూడగానే చిచ్చుకాకిలోని వ్యాపార బుద్ధి నిద్రలేస్తుంది. చిచ్చుకాకి మనసులో, వావ్, కింద చూడు ఎన్ని చేపలున్నాయో. వరద నీళ్ళల్లో చెరువులోని చేపలన్నీ ఇటువైపుకే కొట్టుకొచ్చినట్టున్నాయి. నా ఇల్లు కరెక్ట్గా నీళ్లపైనే ఉంది కదా. నేను గనక ఇక్కడి నుండే గాలం వేసి ఈ చేపలను పట్టి అమ్ముకుంటే ఈ వర్షంలో అందరికీ వేడివేడిగా చేపల కూర తినాలని ఆశగా ఉంటుంది. ఖచ్చితంగా నా దగ్గర కొనుక్కుంటారు. ఈ వర్షాకాలం నా వ్యాపారం అదరగొట్టాల్సిందే. వెంటనే చిచ్చుకాకి తన ఇంట్లో ఉన్న ఒక పొడవాటి గాలం తీసుకుని దానికొక చిన్న ఎర తగిలించి చెట్టు కొమ్మ మీద కూర్చొని కిందున్న వరద నీళ్ళలోకి వదులుతుంది. చేపలు గుంపులు గుంపులుగా ఉండడంతో నిమిషాల వ్యవధిలోనే పెద్ద పెద్ద చేపలు ఆమె గాలానికి చిక్కుకుంటాయి. చిచ్చుకాకి ఎంతో ఆనందంగా ఒక 15 పెద్ద చేపలను పట్టి తన చెట్టు మీద ఒక టేబుల్ లాంటి చెక్క మీద పేర్చి పెడుతుంది. అదే సమయంలో తుని పిచ్చుక, చోటు చిలుక వాళ్ళ పిల్లలతో కలిసి చలికి వణుకుతూ ముచ్చట్లు పెట్టుకుంటారు. అమ్మా, వాన భలే పడుతుందమ్మా. చల్లటి గాలికి నాకు చాలా ఆకలేస్తుంది. ఏమైనా వేడి వేడిగా కారం కారంగా తినాలనుంది. రోజు తినే పప్పు, ఆకుకూరలు నాకు అస్సలు నచ్చట్లేదు. అవును పిన్ని, ఈ చలికి వేడి వేడిగా చేపల ఫ్రై, చేపల పులుసు తింటే భలే ఉంటుంది కదా. ఆ ముక్కలు నూనెలో వేగుతుంటే ఆ వచ్చే వాసన ఊహించుకుంటేనే నా నోరు ఊరిపోతుంది. మా అమ్మకి చేపలు తేవాలని చెప్తావా పిన్ని? మరి బన్ను, బుర్రుందా నీకు? కింద చూడు వరద ఎలా ప్రవహిస్తుందో. ఈ వానలో చేపలు తేయడానికి ఎవరు వెళ్తారా మార్కెట్కి? మన ప్రాణాలు పోతాయి నీళ్ళలోకి దిగితే. వర్షం తగ్గే వరకు ఆ పప్పన్నంతోనే అడ్జస్ట్ అవ్వండి. చేపల కూర అంట, చేపల కూర. పాపం చోటు, పిల్లలు కదా ఆశపడతారు. నిజానికి నాకు కూడా ఈ చల్లటి వాతావరణంలో కమ్మటి చేపల కూర వండుకుని తినాలని ఆశగానే ఉంది. కానీ ఏం చేస్తాం, బయటికి వెళ్ళే పరిస్థితే లేదు. ఇళ్లలో ఉన్న సరుకులతోనే బ్రతకాలి. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా అడవి మొత్తం ప్రతిధ్వనించేలా ఒక మైక్లో వాయిస్ వినిపించింది. అదే మన చిచ్చుకాకి వాయిస్. చిచ్చుకాకి మైక్లో అరుస్తూ, హలో హలో హలో, పక్షుల గ్రామం వాసులందరికీ నమస్కారం. ఈ చల్లటి వర్షంలో
వణుకుతున్న చలిలో మీకు వేడి వేడిగా స్పైసీగా చేపల ఫ్రై తినాలనుందా? కమ్మటి చేపల పులుసుతో అన్నం కలుపుకొని తినాలని నోరు ఊరుతుందా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? చిచ్చుకారి చెట్టు మీద చేపల మార్కెట్కు విచ్చేయండి. ఇప్పుడే పట్టిన ఫ్రెష్ చేపలు, జలజలలాడే ప్రాణాలతో ఉన్న చేపలు నా దగ్గర లభించును. రండి బాబు రండి, స్టాక్ పరిమితం. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చుకాకి వాయిస్లా ఉంది? చెట్టు మీద చేపల మార్కెటా? ఈ వరదలో దానికి చేపలు ఎక్కడి నుండి వచ్చాయి చోటు? చోటు చిలుక ముక్కును వేలేసుకుని, దేవుడా, దాని తెలివేంటో గాని ఈ వానలో కూడా వ్యాపారం ఏంటిదని. అయినా దాని దగ్గర ఫ్రెష్ చేపలున్నాయంట కదా, వింటుంటేనే నాకు ఆకలి పెరిగిపోతుంది. కానీ మనం దాని చెట్టు దగ్గరికి ఎలా వెళ్ళాలి? కిందంతా వరద నీళ్ళున్నాయి కదా. మహిగ్రద్ద పక్క చెట్టు నుండి, తుని చోటు, మీరు కూడా అనౌన్స్మెంట్ విన్నారా? చిచ్చుకాకి దగ్గర చేపలున్నాయంట. మనం ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి. నాకు చేపల ఫ్రై తినాలని ప్రాణం లాగేస్తుంది. అవును మహిగారు, కానీ ఎలా వెళ్తాం? ఎగురుకుంటూ వెళ్దామంటే వాన దంచి కొడుతుంది. రెక్కలు తడిసి కింద పడిపోతాం. ఏదైనా పడవ లాంటిది ఉంటే బాగుండు. నేను ఒక ఐడియా చెప్పనా ఆంటీ? మన చెట్ల మీద లావు పట్టి ఎండిన కర్రలు, కొమ్మలు చాలా ఉన్నాయి కదా, వాటన్నిటినీ తీగలతో కట్టి ఒక చిన్న తెప్పలాగా తయారు చేద్దాం. ఆ తెప్ప మీద కూర్చొని తెడ్డు వేసుకుంటూ చిచ్చు ఆంటీ చెట్టు దగ్గరికి వెళ్ళి చేపలు కొనుక్కొని రావచ్చు కదా. సూపర్ ఐడియారా పండుగ. అమ్మ, తొందరగా తెప్ప తయారు చేయండి. నేను ఈరోజు ఖచ్చితంగా చేపల ఫ్రై తినాల్సిందే. నా వల్ల కావట్లేదు, ఆకలి చంపేస్తుంది. సరే పిల్లలు, బన్ను ఐడియా బాగుంది. అందరం కలిసి త్వరగా ఒక తెప్ప తయారు చేద్దాం. తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద అందరూ కలిసి తమ చెట్ల మీద ఉన్న లావుపాటి ఎండు కర్రలను కింద వరద నీళ్ళలోకి వదులుతారు. కిందకి దిగి జాగ్రత్తగా ఆ కర్రలన్నిటినీ అడవి తీగలతో బలంగా కట్టి ఒక చక్కటి తెప్పను తయారు చేస్తారు. ఆ తెప్ప మీద తుని, చోటు, మహి మరియు పిల్లలందరూ కూడా కూర్చొని ఒక పొడవైన కర్రతో నీళ్లను వెనక్కి నెట్టుకుంటూ నెమ్మదిగా చిచ్చుకాకి చెట్టు వైపు ప్రయాణం సాగిస్తారు. వర్షంలో అలా తెప్ప మీద వెళ్ళడం పిల్లలకు ఎంతో థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. కొద్దిసేపటికి వాళ్ళు చిచ్చుకాకి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. చిచ్చుకాకి చెట్టు మీద నుండి కిందకి చూస్తూ నవ్వుతూ, అరెరెరే, రండి రండి, కస్టమర్ దేవర్లకు స్వాగతం. నేను మైక్లో అనౌన్స్ చేయగానే తెప్పలు కట్టుకొని మరి నా మార్కెట్కి వచ్చేసారన్నమాట. చూసారా నా వ్యాపార వ్యూహం ఎలా పనిచేసిందో? తుని పిచ్చుక తెప్ప మీద నుండి పైకి చూస్తూ, నీ తెలివికి దండం చిచ్చు. అసలు ఈ వానలో నీకు చేపలు ఎక్కడి నుండి వచ్చాయి? నా చెట్టు కింద వరదలో చేపలు ఎగురుతూ వెళ్తుంటే నేనే స్వయంగా గాలం వేసి పట్టానుతోని. నా కష్టం అంతా ఈ చేపల్లోనే ఉంది. చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సరే, ఎవరికి ఎన్ని కేజీలు కావాలి? నాకు ఒక 2 పెద్ద చేపలు ఇవ్వు చిచ్చు. పిల్లలు ఫ్రై కావాలని తెగ గోల చేస్తున్నారు. ఎంత తీసుకుంటావు? చిచ్చుకాకి కళ్ళు ఎగరేస్తూ, ఎంత తీసుకుంటాను అంటే ఏం చెప్తాను చోటు, ఇది వర్షాకాలం, ఎమర్జెన్సీ టైము, పైగా హోమ్ డెలివరీ లాంటిది. ఒక్కో చేప 100 రూపాయలు, 2 చేపలకి 200 ఇవ్వాల్సిందే. మహిగ్రద్ద షాక్ అయ్యి, 100 రూపాయల? పగటి పూట దోపిడీ చేస్తున్నావా చిచ్చు? మొన్నటిదాకా మార్కెట్లో కిలో 50 రూపాయలు కదా. నీ కింద నీళ్లలో ఫ్రీగా దొరికిన చేపలకి 100 రూపాయలు అడుగుతావా? చిచ్చుకాకి స్టైల్గా, ఫ్రీగా దొరకలేదు మహిగారు. వానలో తడుస్తూ గాలం వేసి నా టాలెంట్తో పట్టాను. ఈ చలిలో మీకు చేపలు తినాలని ఆశగా ఉంది కదా. ఆ ఆశకి నేను పెట్టిన రేట్ ఇది. ఇష్టమైతే కొనండి, లేకపోతే మీ తెప్పను వెనక్కి తిప్పుకోండి, వెళ్ళిపోండి. నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. నా చేపలు ఎక్కడికి పోవు. సాయంత్రానికల్లా ఎవరో ఒకరు కొంటారు. ఈ చిచ్చుకాకి పిసినరితనం, కకృతి ఎప్పటికీ పోదు. ప్రాణం మీదకొచ్చిన వ్యాపారమే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, పిల్లలు ఆశపడుతున్నారు, మనకి నోరు ఊరుతుంది. ఇచ్చేద్దాంలేండి. సరే చిచ్చు, నీ బేరానికి మేము తలకొక్క తప్పట్లేదు. ఇదిగో నా 100 రూపాయలు, నాకొక చేప ఇవ్వు. ఇదిగో నా 200, నాకు 2 చేపలు కట్టివ్వు. నాకు ఒక 2 ఇవ్వు చిచ్చు. డబ్బులు తీసుకుని జాగ్రత్తగా బుట్టలో వేసి కిందకి దించు. చిచ్చుకాకి సంతోషంగా డబ్బులు తీసుకుని వాళ్ళు అడిగిన చేపలను ఒక బుట్టలో పెట్టి తాడు సాయంతో కింద తెప్ప మీదున్న వాళ్లకు అందిస్తుంది. అడిగిన రేటుకు చేపలు అమ్ముడుపోయినందుకు చిచ్చుకాకి చాలా ఆనందపడుతుంది. థ్యాంక్ యూ కస్టమర్స్. రేపు కూడా ఇదే సమయానికి రండి. రేపు కొత్తగా పీతలు కూడా పడతామని ప్లాన్ చేస్తున్నాను. వర్షంలో పీతలు ఎగురు అద్భుతంగా ఉంటుంది. వావ్, పీతల! అమ్మా, రేపు మళ్ళీ వద్దామమ్మా, నాకు పీతలు కూడా కావాలి. సరే సరే, ముందు వెళ్ళి ఈ చేపల సంగతి చూద్దాం. వర్షం మళ్ళీ పెరిగేలా ఉంది. తొందరగా తెడ్డు వేయండి.
అందరూ ఆనందంగా తెప్ప మీద తమ ఇళ్లకు చేరుకుంటారు. ఎవరి గూళ్లకు వాళ్ళు వెళ్ళి వర్షం పడకుండా జాగ్రత్తగా మట్టి పొయ్యిలు వెలిగించుకుంటారు. తుని పిచ్చుక తన చెట్టు మీద బుజ్జి కోసం ఎంతో ప్రేమగా చేపలను కడిగి కారం, పసుపు, మసాలాలు పట్టించి నూనెలో తోడుగా వేయిస్తుంది. చేపల ఫ్రై అవుతుంటే వచ్చే సువాసన వర్షపు గాలికి కలిసి అద్భుతంగా ఉంటుంది. పక్క చెట్టు మీద చోటు చిలుక కమ్మటి చేపల పులుసు వండుతుంది. బుజ్జి పిచ్చుక చేపల ఫ్రై తింటూ కళ్ళు మూసుకుని, అమ్మా సూపర్ అమ్మా, ఈ ఫ్రై అంటే కరకరలాడుతూ లోపల చూసిగా ఉండు. అసలు ఈ చలికి ఈ వర్షం పడుతున్నప్పుడు చెట్టు మీద కూర్చొని చేపల ఫ్రై తింటుంటే నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అమ్మా ఇది. తుని పిచ్చుక నవ్వుతూ, అవును బుజ్జి, చిచ్చుకాకి రేట్ ఎక్కువ తీసుకున్నా చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ వర్షంలో ఇది దొరకడమే గొప్ప. నువ్వు కడుపు నిండా తిను తల్లి. బన్ను చిలుక వాళ్ళ చెట్టు మీద నుండి అరుస్తూ, పిన్నే, మా అమ్మ చేసిన చేపల పులుసు అదిరిపోయింది పిన్నే. అన్నంలో కలుపుకొని తింటుంటే స్వర్గంలాగా ఉంది. చిచ్చు వంటి బిజినెస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మహిగ్రద్ద తన కూటిలో నుండి, అవును పిల్లలు, ఈ వారికి మనకి ఈ ఫుడ్తో ప్రాణం లేచొచ్చింది. మన ఐడియాతో కట్టిన చెట్టిల్లులు మనల్ని వరద నుండి కాపాడాయి. చిచ్చుకాకి బిజినెస్ మన ఆకలిని తీర్చింది. అలా పక్షులన్నీ ఆ వర్షంలో వరదలు ఉప్పొంగుతున్నా ఏమాత్రం భయపడకుండా తమ చెట్ల ఇళ్లలో సురక్షితంగా కూర్చొని చిచ్చుకాకి దగ్గర కొన్న చేపలతో రకరకాల వంటలు చేసుకుని చాలా ఆనందంగా విందు భోజనాలు చేస్తాయి. చిచ్చుకాకి కూడా తన వ్యాపారం సక్సెస్ అయినందుకు, డబ్బులు సంపాదించినందుకు ఆనందంగా తన పట్టుకున్న చేపలను వండుకొని తింటుంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆపదను కూడా ఆనందంగా మార్చుకుంటూ ఆ పక్షుల గ్రామం ఆ వర్షాకాలాన్ని ఎంతో ఆహ్లాదకరంగా గడిపేస్తుంది. చెట్టు మీద చేపల వ్యాపారం వాళ్ళందరికీ ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. వర్షంలో చిచ్చు అరిటాకుల బిర్యానీ. పక్షుల గ్రామంలో తుని పిచ్చుకకు వంటలంటే చాలా ఇష్టం. ఆమె తన ఇంటి ముందు ఒక చిన్న హోటల్ పెట్టుకొని రోజు ఎంతో రుచికరమైన వంటలు చేసి పక్షులందరికీ వడ్డిస్తూ ఉంటుంది. తుని పిచ్చుక హోటల్కి ఊరిలో చాలా మంచి పేరుంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యేసరికి పక్షులన్నీ తుని హోటల్ ముందు క్యూ కడతాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతూ ఉంటుంది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. నెమ్మదిగా ఎండాకాలం పోయి వర్షాకాలం మొదలవుతుంది. వర్షాలు దంచి కొట్టడం ప్రారంభిస్తాయి. తుని పిచ్చుక ఆకాశం వైపు చూస్తూ ఆందోళనగా, ఏంటి బుజ్జి, ఈ వానలు అస్సలు తగ్గేలా లేవు. ఉదయం నుండి కుండపోతుగా వర్షం పడుతూనే ఉంది. నా హోటల్ పైన ఉన్న రేకుల షెడ్డు నుండి నీళ్లు కారిపోతున్నాయి. పొయ్యి వెలిగిద్దామంటే కట్టెలన్నీ తడిసిపోయాయి. ఇలా అయితే నేను వంట ఎలా చేయాలి? బుజ్జి పిచ్చుక చలికి వణుకుతూ, అవునమ్మా, నాకు కూడా చాలా చలిగా ఉంది. బయట చూడు కాలెంత భయంకరంగా వేస్తుందో. ఈ వర్షంలో హోటల్ నడపడం చాలా కష్టమమ్మా. ఎవరు తినడానికి కూడా రాలేరు. నిజమే పుచ్చి, ఈ వర్షాకాలం పోయేంత వరకు మన హోటల్ వ్యాపారాన్ని ఆపేయడమే మంచిది. లేదంటే మనం కూడా జబ్బు పడతాం. కస్టమర్లకు చల్లటి భోజనం పెట్టలేం కదా. ఈ 1 నెల రోజులు హోటల్ బంద్ చేద్దాం. వర్షాలు తగ్గాక మళ్ళీ ఘనంగా ఓపెన్ చేద్దాం. చోటు చిలుక వర్షంలో తడుచుకుంటూ అక్కడికొచ్చి, తుని అక్క, ఏంటి హోటల్ బోర్డు తీసేస్తున్నావు? నాకు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. వేడివేడిగా ఏమైనా వండావా లేదా? లేదు చోటు, ఈ వర్షంలో వంట చేయడం నా వల్ల కావట్లేదు. కట్టెలు తడిసిపోయాయి, షెడ్డు కారుతుంది. అందుకే వర్షాకాలం పూర్తయ్యే వరకు నా హోటల్ మూసేస్తున్నాను. మీరు ఇంట్లోనే ఏదైనా వండుకుని తినండి చోటు. చోటు చిలుక నిరాశగా, అయ్యో, నీ చేతి వంట తినకపోతే నాకు పూట గడవదే. ఇప్పుడు ఈ చలిలో నేను వంట చేసుకోవాలా? సరేలే, ప్రాణం కంటే వ్యాపారం ముఖ్యం కాదు కదా. నువ్వు జాగ్రత్త తుని అక్క. తుని పిచ్చుక హోటల్ మూసేయడం ఊరిలో అందరికీ తెలిసిపోతుంది. ఈ వార్త చిచ్చుకాకి చెవిని కూడా పడుతుంది. చిచ్చుకాకి ఎప్పటి నుండో తుని పిచ్చుక హోటల్ అంటే చాలా అసూయ. తాను కూడా ఒక పెద్ద హోటల్ పెట్టి తునిని మించిపోవాలని ఆమె కల. తుని హోటల్ మూసేయడం చిచ్చుకాకి ఒక సువర్ణావకాశంలాగా కనిపిస్తుంది. వెంటనే తన కొడుకు చిన్నుకాకిని పిలుస్తుంది. చిచ్చుకాకి సంతోషంగా గంతేస్తూ, ఒరే చిన్నగా, మనకి అదృష్టం తలుపు తట్టిందిరా. ఆ తుని పిచ్చుక వర్షానికి భయపడి తన హోటల్ మూసేసిందట. ఇదే మనకు సరైన సమయం. చిన్నుకాకి అర్థం కాక, హోటల్ మూసేస్తే మనకు అదృష్టం ఏంటమ్మా? వర్షం వస్తే అందరూ ఇళ్లలోనే ఉంటారు కదా. చిచ్చుకాకి నవ్వుతూ, అరే పిచ్చి సన్నాసి, అదేరా అసలైన బిజినెస్ సీక్రెట్. వర్షం పడుతున్నప్పుడు అందరికీ చలిగా ఉంటుంది. ఆ చలిలో వేడివేడిగా కారంగా ఏవైనా తినాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఇంట్లో వండుకోవడానికి బద్ధకం. ఆ తుని పిచ్చికేమో హోటల్ మూసేసింది. ఇప్పుడు ఊర్లో ఎవరికి ఆకలి వేసినా దిక్కులేదు. కరెక్ట్గా ఈ టైంలో మనం
ఒక సూపర్ హోటల్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? ఓ ఐడియా అదిరిపోయిందమ్మా. కానీ తుని ఆంటీ చాలా రుచిగా వండుతుంది కదా, మనం ఆ రుచిని బీట్ చేయగలమా? పైగా వర్షంలో మనం కూడా ఎలా వండుతాం? తుని పిచ్చక షెడ్ కారుతోంది, కానీ మనకి పైన పెద్ద సిమెంట్ మేడ ఉంది కదరా, మేడ కింద మనం హాయిగా వంట చేయొచ్చు. ఇక రుచి అంటావా, తుని కంటే పదంతలు అద్భుతంగా ఉండేలా నేను ఒక స్పెషల్ వంటకం ప్లాన్ చేశాను. ఈ వర్షాకాలంలో ఊరంతా నా వంట కోసమే క్యూ కట్టాలి. చిన్నుకాకి నోరూరుతూ, ఏంటమ్మా ఆ స్పెషల్ వంటకం? నాకే ఇప్పుడే ఆకలిస్తుంది. అదే అరిటాకుల బిర్యానీ రా చిన్నగా. అరిటాకుల బిర్యానీనా? అదేంటమ్మా, నేను ఎన్నడూ వినలేదే. అదే నా తెలివి. మామూలు బిర్యానీ వండితే అందులో కిక్కే ఉంది. వేడి వేడి స్పైసీ దమ్ బిర్యానీ వండి దాన్ని పచ్చటి అరిటాకులో మడిచి మళ్ళీ ఆ అరిటాకును నిప్పుల మీద కొద్దిసేపు కాలుస్తాను. అప్పుడు ఆ అరిటాకు లోపలున్న బిర్యానీకి ఆ ఆకు వాసన పట్టి ఒక అద్భుతమైన ఫ్లేవర్ వస్తుందిరా. ఆ వర్షంలో ఆ అరిటాకు విప్పుతుంటే ఆ వచ్చే పొగ, ఆ గుమగుమలాడే వాసన చూస్తే పక్షులన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. అమ్మో నువ్వు సూపర్ అమ్మా. నీ బిజినెస్ మైండ్కి ఎవరైనా సెల్యూట్ చేయాల్సింది. అయితే ఇంకా లేట్ ఎందుకు, వెంటనే వంట మొదలు పెట్టు. నేను వెళ్ళి అరిటాకులు కోసుకొని వస్తాను. సరే రా చిన్నగా, జాగ్రత్తగా లేత అరిటాకులు తీసుకుని రా. నేను లోపల బిర్యానీకి మసాలాలు దంచుతాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, పచ్చిమిర్చి అన్నీ దట్టించి సూపర్ స్పైసీగా వండుతాను. చిచ్చుకాకి తన ప్లాన్ ప్రకారం వంట మొదలు పెడుతుంది. తన సిమెంట్ ఇంటి వరండాలో పెద్ద పొయ్యి పెట్టి బాస్మతి బియ్యంతో కుమకుమలాడే మసాలాలతో బిర్యానీ వండుతుంది. బిర్యానీ సగం ఉడికాక దాన్ని లేత అరిటాకుల్లో పెట్టి దారంతో కట్టి ఆ పొట్లాలను మళ్ళీ ఆవిరి మీద ఉడికిస్తుంది. వర్షం బయట దంచి కొడుతూనే ఉంటుంది. ఆ చల్లటి గాలికి చిచ్చుకాకి వండుతున్న అరిటాకుల బిర్యానీ వాసన తోడై ఊరంతా వ్యాపిస్తుంది. చోటు చిలుక తన ఇంట్లో చలికి ముడుచుకుని కూర్చొని ముక్కు పీలుస్తూ, పన్ను, అరే పన్ను, బయట వర్షం పడుతుంటే ఎక్కడుంటే బిర్యానీ వాసన వస్తుందిరా. అవునమ్మా, నా ముక్కు కూడా భలే మంచి వాసన తగులుతుంది. లవంగాలు, యాలకులు, అందులో ఏదో పచ్చటి ఆకు కాలుతున్న వాసన కూడా వస్తుంది. నాకైతే కడుపులో ఎలకలు కబాటీ ఆడుతున్నాయమ్మా. తుని హోటల్ మూసేసింది కదా, మరి ఈ వాసన ఎక్కడి నుండి వస్తుంది? పద, వర్షంలో అయినా సరే గొడుగు పట్టుకుని వెళ్ళి ఆ వాసన ఎక్కడి నుండో కనుక్కుందాం. నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. మహిగద్ద పక్క చెట్టు మీద నుండి అరుస్తూ, చోటు, నీ కూడా ఆ వాసన వస్తుందా? అది ఎక్కడి నుండో కాదు, ఆ చిచ్చుకాకి ఇంటి వైపు నుండే వస్తుంది. పదండి వెళ్ళి చూద్దాం. అలా పక్షులన్నీ ఆ గుమగుమలాడే వాసనకి ఆకర్షితులై గొడుగులు పట్టుకుని వర్షంలో తడుచుకుంటూ చిచ్చుకాకి ఇంటి ముందుకు చేరుకుంది. అక్కడ చిచ్చుకాకి తన ఇంటి వరండాలో ఒక పెద్ద టేబుల్ వేసి దాని మీద ఆవిర్లు కక్కుతున్న అరిటాకు పొట్లాలను అందంగా పేర్చి పెట్టి ఉంటుంది. ఒక పెద్ద బోర్డు మీద చిచ్చు స్పెషల్ అరిటాకుల బిర్యానీ, వర్షంలో వేడి వేడి మజా అని రాసుంటుంది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి రండి రండి, వర్షంలో వణికిపోతున్నారా? చలికి కడుపు మాడుతోందా? అయితే రండి, చిచ్చుకాకి స్పెషల్ అరిటాకుల దమ్ బిర్యానీ, కమ్మటి మసాలాలు, పచ్చటి అరిటాకు ఫ్లేవర్తో ఆదిరిపోయే రుచి. రండి పక్షులారా, తినండి, ఆనందించండి. చోటు చిలుక ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు, తుని హోటల్ మూసేయగానే నువ్వు హోటల్ తెరిచావా? భలే బిజినెస్ ప్లాన్ వేసావే. సరే సరే, ఆ పొట్లాల నుండి వచ్చే వాసనకి నా ప్రాణం పొయ్యేలా ఉంది. ముందు నాకు ఒక పొట్లం ఇవ్వు. అవును చిచ్చు, నాకు కూడా ఒకటి ఇవ్వు. అసలే చలి, ఈ వేడి వేడి బిర్యానీ తింటే గాని చలి పొయ్యేలా లేదు. చిచ్చుకాకి నవ్వుతూ, ఇస్తాను, అందరికీ ఇస్తాను. నా దగ్గర స్టాక్ ఫుల్గా ఉంది, కానీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరి రేట్ ఏంటి చిచ్చు? మామూలుగా బిర్యానీ 50 రూపాయలు కదా, 50 రూపాయలు తీసుకో. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేస్తూ, 50 రూపాయలా? అది మామూలు రోజుల్లో మామూలు బిర్యానీ రేటు చోట. ఇది వర్షాకాలం, వంటకట్టెలు దొరకడం కష్టం. పైగా ఇది సాధారణ బిర్యానీ కాదు, అరిటాకుల బిర్యానీ. అరిటాకులో పెట్టి ఆవిరి మీద వండడానికి నాకు గంటల సమయం పట్టింది. నా కష్టానికి, నా టాలెంట్కి తగిన మూల్యం చెల్లించాలి. ఒక్కొక్క అరిటాకు బిర్యానీ పొట్లం 150 రూపాయలు. మహిగ్రద్ద షాక్ అయ్యి, 150 రూపాయలా? పగటి పూట దోపిడీ చేస్తున్నావా చిచ్చు? ఇది మరీ అన్యాయం. తుని ఎప్పుడు ఇంత రేట్ అడగనే లేదు. చిచ్చుకాకి దర్జాగా కాలు మీద కాలేసుకొని, తుని హోటల్ మూసేసింది వాహి గారు. ఇప్పుడు ఊర్లో నా హోటల్ తప్ప వేరే దిక్కే లేదు. కావాలంటే తినండి, లేదంటే ఆ చలిలో ఆకలితో పడుకోండి. ఈ అరిటాకు బిర్యానీ రుచి మీకు ఊర్లో ఎక్కడ దొరకదు. నేను బలవంతం చేయడం లేదు, నచ్చితే తీసుకోండి. లూసీ పౌరం వణుకుతూ ముందుకొచ్చి, వద్దు మహిగారు, గొడవ పడకండి. చెప్పింది నిజమే, ఈ వర్షంలో వంట చేయడం చాలా కష్టం. పైగా ఆ వాసన చూస్తుంటే 100 కాదు, 200 ఇచ్చినా తప్పు లేదనిపిస్తుంది. ఇదిగో చిచ్చు, ఈ 150 రూపాయలు తీసుకో, నాకు ఆ పొట్లం ఇవ్వు. చిచ్చుకాకి సంతోషంగా డబ్బులు తీసుకుని వేడివేడిగా ఆవిర్లు వస్తున్న ఒక అరిటాకు పొట్లాన్ని లూసీ పౌరానికి ఇస్తుంది.
లూసీ పావురం అక్కడే ఒక కుర్చీలో కూర్చొని మెల్లగా ఆ అరిటాకుకి ఉన్న దారాన్ని విప్పుతుంది. లూసీ పావురం ఆ అరిటాకు విప్పగానే లోపలున్న వేడివేడి బిర్యానీ నుండి గుప్పుమని ఒక అద్భుతమైన సువాసన బయటకొస్తుంది. లవంగాలు, యాలకులు మరియు కాలిన అరిటాకు ఫ్లేవర్ కలిసి పక్షులందరి నోరూరించేలా చేస్తాయి. లూసీ పావురం ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. లూసీ పావురం కళ్ళు మూసుకొని ఆనందంగా, వాహ్, అద్భుతం, అమోఘం, ఈ బిర్యానీ రుచి దేవతలు తినే అమృతంలాగా ఉంది చిచ్చు. అసలు ఈ ఐడియా నీకెలా వచ్చింది? అరిటాకు ఫ్లేవరు బిర్యానీకి పట్టి రుచి 10 పెరిగిపోయిందిలే. నేను నా జీవితంలో ఇంత రుచికరమైన బిర్యానీ తినలేదు. 100 రూపాయలు ఇచ్చినా తక్కువే. చోటు చిలుక లాలాజనం మింగుతూ, నిజంగానే లూసీ, అంత బాగుందా? అరవి, నేను కూడా తినాల్సిందే. ఇదిగో చిచ్చు, నా 150 రూపాయలు తీసుకో. నాకు కూడా ఒక అరిటాకు పొట్లం ఇవ్వు. నాకు కూడా ఒకటి. ఆ వాసనకి నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. ఇదిగో డబ్బులు. పిన్నే, నాకు కూడా ఒకటి కొనండి పిన్నే, నేను కూడా తింటాను. చిచ్చుకాకి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. అప్పటికప్పుడే పక్షులందరూ క్యూలో నిలబడి 100 రూపాయలిచ్చి ఆ అరిటాకుల బిర్యానీ పొట్లాలు కొనుక్కుంటారు. అందరూ అక్కడే ఆ వర్షంలో నిలబడి అరిటాకులు విప్పుకొని వేడివేడిగా బిర్యానీ తింటూ ఉంటే ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. చోటు చిలుక తింటూ, చిచ్చు, నువ్వు తుని కంటే గొప్ప వంటకత్తమని నిరూపించుకున్నావు. కారం కూడా భలే తట్టించావు. ఈ వారకి చలికి ఆ స్పైసీనెస్కి చెమటలు పడుతున్నాయి. సూపర్ టేస్ట్. అవును చిచ్చు, నువ్వు రేట్ ఎక్కువగా చెప్పినా ఈ క్వాలిటీకి, ఈ టేస్ట్కి ఆ డబ్బులు ఇవ్వడంలో ఏమాత్రం తప్పలేదు. అరిటాకులో వండడం అనేది ఒక బ్రిలియంట్ ఐడియా. చిచ్చుకాకి గర్వంగా, చూసారా, నా తెలివితేటలు అంటే అలా ఉంటాయి. మరి కస్టమర్లకు ఏం కావాలి, ఏ సమయంలో ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన లక్షణం. తుని వర్షానికి భయపడి ఇంట్లో కూర్చుంది. నేను వర్షాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొత్త ఐడియాతో మీ ముందుకు వచ్చాను. అదే నా సక్సెస్. తుని పిచ్చుక గొడుగేసుకుని బుజ్జితో కలిసి అక్కడికి వస్తుంది. ఏంటి ఇక్కడ ఇంత రద్దీగా ఉంది? ఓహో, బిర్యానీ వ్యాపారం మొదలు పెట్టావా చిచ్చు? నా హోటల్ మూసేయగానే నువ్వు రంగంలోకి దిగావన్నమాట. చిచ్చుకాకి నవ్వుతూ, అవునుతోనే, వ్యాపారం అన్నాక పోటీ ఉండాలి కదా. నువ్వు క్లోజ్ చేసావు, నేను ఓపెన్ చేశాను. చూడు, నా కస్టమర్లు నా అరిటాకు బిర్యానీని తిని ఎంత మెచ్చుకుంటున్నారు. అవును చిచ్చు, ఈ అరిటాకు బిర్యానీ ఐడియా చాలా బాగుంది. వాతావరణానికి తగ్గట్టు ఆలోచించావు. నేను వర్షంలో వంట చేయలేనని భయపడ్డాను, కానీ నువ్వు ధైర్యంగా చేసి సక్సెస్ అయ్యావు. నీకు నా శుభాకాంక్షలు. నాకు కూడా ఒక 2 పొట్లాలు ఇవ్వు. నేను బుచ్చి ఇంట్లో తింటాము. తప్పకుండా అంటూ 2 పొట్లాలు ఇస్తూ, ఇదిగో తీసుకో. రేపటి నుండి రోజు నా హోటల్ ఓపెన్లోనే ఉంటుంది. కొత్త కొత్త వెరైటీలు అరిటాకుల్లో వండి పెడతాను. ఆ రోజు చిచ్చుకాకి వండిన అరిటాకుల బిర్యానీ మొత్తం అమ్ముడుపోతుంది. 1 గంటలోనే చిచ్చుకాకి ఊహించలేనంత లాభం వస్తుంది. రాత్రి అందరూ వెళ్ళిపోయాక చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. చిన్నుకాకి ఆనందంగా, అమ్మో, చూసావో ఎన్ని డబ్బులు వచ్చాయో? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఆ తుని ఆంటీ కంటే మనమే ఎక్కువ డబ్బులు సంపాదించాం. చిచ్చుకాకి డబ్బులు సర్దుతూ, అవునా చిన్నగా, వ్యాపారం అంటే కేవలం రుచిగా వండడం మాత్రమే కాదు, టైమింగ్ మరియు ఇన్నోవేషన్ చాలా ముఖ్యంరా. అందరూ చేసేదే మనం చేస్తే ఏముంది? తుని మామూలు బిర్యానీ వండింది, నేను అరిటాకుల బిర్యానీ వండాను. తుని వర్షంలో భయపడింది, నేను వర్షాన్ని వాడుకున్నాను. ఎదుటి వాళ్ళ బలహీనతని మన బలంగా మార్చుకోవడమే తెలివైన వ్యాపారం. సూపర్ అమ్మా, రేపు మనం ఇంకేం వండుదాం? రేపు అరిటాకు పన్నీర్ టిక్కా, అరిటాకు మష్రూమ్ ఫ్రై చేద్దాంరా. ఈ వర్షాకాలం పూర్తయ్యేసరికి మన ఊర్లో నేనే నంబర్ 1 బిజినెస్ ఉమెన్ అయిపోవాలి. ఖచ్చితంగా అమ్మా, నీ తెలివితో నువ్వు ఏదైనా సాధిస్తావు. అలా చిచ్చుకాకి తన తెలివితేటలతో, అద్భుతమైన ఐడియాతో వర్షంలో అరిటాకుల బిర్యానీ వ్యాపారం మొదలుపెట్టి ఊరి పక్షుల మనసు గెలుచుకోవడమే కాకుండా చాలా డబ్బులు సంపాదించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదుగుతుంది.